వైఎస్ఆర్సీపీ నాయకులు పదవులు ఆశపెట్టి అందిన కాడికి డబ్బులు దండుకున్న వైనమిది. మంత్రి రోజా నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై బాధితులు మీడియాను ఆశ్రయించడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ చైర్మన్ పదవిని బేరానికి పెట్టేశారు. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తికి అధికారం ఇవ్వకుండా డబ్బులు దండుకొని మోసం చేశారు. ఆలస్యంగా తేరుకున్న బాధితులు మీడియా ఎదుట తమకు జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకున్నారు. పర్యాటక మంత్రి రోజా నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన వివరాలు బాధితులు తెలిపారు. పుత్తూరు మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి. 17వ వార్డులో భువనేశ్వరి కౌన్సిలర్గా ఏకగ్రీవమయ్యారు. రిజర్వేషన్ కావడంతో చైర్మన్ పదవి తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. కానీ అక్కడే మంత్రి రోజా చక్రం తిప్పారు. తప్పకుండా పదవి వర్తిస్తుందని ఊరించారు. అన్నను కలువు అంటూ కుమారస్వామి అనే నాయకుడు పేరు చెప్పారు. దీంతో కుమారస్వామి 40 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. తాము దళితులమని చైర్మన్ పదవి రిజర్వేషన్ ఉంది కదా అని ప్రశ్నిస్తే డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. చివరకు వేరే వ్యక్తులకు పదవి అప్పగించాడు. పదవి పోతే పోయింది, డబ్బులైనా తిరిగి ఇవ్వమని కోరితే రేపు మాపు అంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బాధిత మహిళ మీడియా ముందుకొచ్చి తనకు జరిగిన అన్యాయంపై జగనన్న స్పందించి న్యాయం చేయాలని కోరారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి 40 లక్షల రూపాయలు తీసుకుని మంత్రి రోజా మోసం చేశారని వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి దళిత మహిళ అయిన తాను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు భువనేశ్వరి తెలిపారు. చైర్మన్ పదవి ఇస్తామని 3 విడతలుగా 40 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్తూ అందుకు సంబంధించిన వీడియో సాక్ష్యాన్ని ఆమెకు బయట పదవి మాత్రం ఇవ్వలేదని డబ్బులు అడిగితే అదిగో ఇదిగో అని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని దళిత మహిళ కోరారు. నగరి మున్సిపాలిటీలో ఉన్న 22 వార్డుల్లో 17వ వార్డు తమవని వైసీపీ తరపున ఆ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో చైర్మన్ పదవి వస్తుందని చెప్పారు. మంత్రి రోజాను కలిస్తే కుమారస్వామిని అన్నను కలువు అని చెప్పారని తెలిపారు. మంత్రి చెప్పినట్లుగా కుమారస్వామిని కలిస్తే డబ్బులు డిమాండ్ చేశారన్నారు. వారంలో 3 విడతలుగా 40 లక్షల రూపాయలు అప్పచెప్పామని, తమ దగ్గర డబ్బు లేకున్నా అప్పు తీసుకొచ్చి మరీ ఇచ్చామన్నారు. కానీ ఎన్నికలయ్యాక చైర్మన్ క్యాండిడేట్ ను మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి చైర్మన్ ఇస్తామని 2.5 సంవత్సరాల తర్వాత చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని తన గోబు చెప్పుకున్నారు. చివరికి టైం అయిపోయింది కదా అని నిలదీస్తే 2 నెలల సమయం ఇవ్వండి, డబ్బులు తిరిగి ఇచ్చేస్తామన్నారని భువనేశ్వరి పేర్కొన్నారు. ఆఖరికి 29 లక్షలు ఇస్తామనడంతో సరే అన్నాము. కానీ మంత్రి రోజా కూడా స్పందించకపోవడంతో తమకు అన్యాయం జరిగిందని భావించి ఈ అవినీతిని బయటపెట్టామన్నారు కౌన్సిలర్ భువనేశ్వరి. డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేశారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు. చైర్మన్ సీట్ వేరే వాళ్ళకి మార్చారు. ఏదన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను, 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారు. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను. మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంకా చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయి అన్న, టైం అంతా అయిపోయింది, వద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న. నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది, ఈరోజు 2 నెలలు టైం అడిగాడు. 2 నెలలు టైం ఇచ్చాము, 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళా తిరిగితే ఉన్నామ్మా ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకొక నెల పట్టిన రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇవ్వకపోతారు, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువపోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. ఈ విషయాన్ని నేను ఇంక ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను. జగనానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మాకు ఎలాగైనా జగనాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళని, నాకు న్యాయం చేయాలని జగనానికి కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకి ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇక ప్రతి కేసులో ఆయన చేసిన అవినీతి మొత్తం బయటకు వస్తుంది. ఆయన ఇక బయటికి జీవితంలో వచ్చే పరిస్థితి ఉండదు. సో ఎన్ని కుంభకోణాలు చేశాడో 2014 నుంచి 19 వరకు అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో ఇప్పటికే ఐటీ నుంచి నోటీసులు రావటం, ఈడీ అటాచ్మెంట్లు చూశారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ లో ఏ విధంగా అరెస్ట్ చేశారో కూడా చూశారు. సో అన్ని బయటకు వస్తే ఖచ్చితంగా బయటికి రాడు చంద్రబాబు నాయుడు. ఇది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా. ఎప్పుడైతే సింగపూర్ లో ఈశ్వరన్ మినిస్టర్ గారు అరెస్ట్ అయ్యారో
అతనితో చేరి అమరావతిలో దోచుకున్న చంద్రబాబు నాయుడు కూడా తొందరలోనే అరెస్టు కాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభవార్త వినే రోజు వస్తుందని నేను చెప్పి నెల రోజులు కూడా కాలేదు, అంతలోనే ఇది జరగటం. నిజంగా దేవుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి దగ్గర నుంచి ఎవ్వరు కూడా తప్పు చేసి తప్పించుకోలేరు అని చెప్పారు. అది నిజం. ఈ రోజు దేవుడు ఉన్నాడు.